హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం అంకగణితం అర్థమెటిక్లోని కాలము పని, కాలము దూరముకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము మరియు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలము పని. ఏ ఒక పనిని n రోజుల్లో చేస్తే ఏ ఒక రోజులో చేసే పని అంటే 1/n అవుతుంది. అంటే ఏ ఒక పనిని 3 రోజుల్లో చేస్తే ఒక రోజులో ఎంత పని చేస్తారంటే 1/3 అనమాట. నెక్స్ట్ ఏ ఒక రోజుల్లో 1/n వంతు పని చేస్తే అతడు ఆ పనిని n రోజుల్లో పూర్తి చేస్తాడు. అంటే ఏ ఒక రోజులో 1/5 వంతు పని చేస్తే అతడు ఆ పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ ఒక పనిని x రోజుల్లో, అదే పనిని b y రోజుల్లో పూర్తి చేసినట్లయితే ఇద్దరూ కలిసి రోజులో చేసే పని భాగము అంటే x+y/xy అవుతుంది. ఇద్దరూ కలిసి ఆ పని పూర్తి చేసే కాలం అంటే xy/x+y అవుతుంది. ఓకే, ఒక రోజులో చేసే పని భాగము అంటే x+y/xy అవుతుంది. పూర్తి చేసే కాలం అంటే xy/x+y అవుతుంది. నెక్స్ట్ ఏ కామా బీలు ఇద్దరూ కలిసి ఒక పనిని x రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని y రోజుల్లో పూర్తి చేసినా బీకు పట్టిన కాలం ఎంత అంటే xy/y-x. ఇద్దరూ కలిసి x రోజుల్లో పూర్తి చేస్తారట. ఏ ఒక్కడే ఆ పనిని y రోజుల్లో పూర్తి చేస్తే బీకు పట్టిన కాలము అంటే xy/y-x అవుతుంది. నెక్స్ట్ ఏ కామా బి కామా సి అనే ముగ్గురు వ్యక్తులు వరుసగా ఒక పనిని x రోజుల్లో, y రోజుల్లో, z రోజుల్లో పూర్తి చేయగలరు. అంటే ఏ అనేవాడు x రోజులు, బి అనేవాడు y రోజులు, సి అనేవాడు z రోజుల్లో పూర్తి చేస్తారట. అయితే వారు ముగ్గురు కలిసి పని చేయుటకు పట్టు కాలం అంటే xyz/xy+yz+zx అవుతుంది. నెక్స్ట్ m1 పురుషులు, w1 స్త్రీలు ఒక పనిని d రోజుల్లో పూర్తి చేయగలరు. m1 పురుషులు, w1 స్త్రీలు ఒక పనిని d రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే m2 పురుషులు, w2 స్త్రీలు కలిసి ఆ పనిని పూర్తి చేయడం పట్టు కాలం అంటే dm1m2/m1w2 ప్లస్ m211 అవుతుంది. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం పని చేయుటకు పట్టు కాలాన్ని, పని పూర్తి అవుటకు పట్టు కాలాన్ని మనం కనుగొనవచ్చు. నెక్స్ట్ ఏ ఒక పనిని x రోజుల్లోను, b అదే పని y రోజుల్లోనూ పూర్తి చేయగలరు. ఏ ప్రారంభించిన n రోజుల తర్వాత b అదే పనిలో చేరితే ఆ పని పూర్తి చేయుటకు పట్టు కాలం. ఇక్కడ ఏ అనేవాడు ముందు పని ప్రారంభిస్తే ఏ పని x రోజులు అనుకున్నాం కాబట్టి x/y+n/x+y అవుతుంది. ఒకవేళ b అనేవాడు ముందు పని ప్రారంభిస్తే మాత్రం ఇక్కడ b పని రోజులు y అనుకున్నాం కాబట్టి y అంటే ఆల్టర్నేషన్ అయింది. y ప్లేస్లోకి x వస్తుంది, x ప్లేస్లో y వస్తుంది. y/x+n/x+y అవుతుంది. ఏ ఒక పనిని x రోజుల్లో, b అదే పనిని y రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరూ కలిసి n రోజులు పనిచేసిన తర్వాత b పని నుండి విరమించుకుంటే ఏ ఒక్కడే ఆ మిగిలిన పని పూర్తి చేయుటకు పట్టు కాలం అంటే x/y-n/y అవుతుంది. ఏ ఒక పనిని x రోజుల్లోనూ, b అదే పనిని y రోజుల్లోనూ పూర్తి చేయగలరు. ఇద్దరూ కలిసి n రోజులు పనిచేసిన తర్వాత b పని నుండి విరమించుకుంటే ఏ ఒక్కడే ఆ మిగిలిన పని పూర్తి చేయడం పట్టు కాలం x/y-n/y అవుతుంది. నెక్స్ట్ కాలము, దూరము. ప్రయాణించిన దూరము d, ప్రయాణ వేగము v, ప్రయాణ కాలము t అనుకుంటే దూరము = వేగము × కాలము, వేగము = దూరము/కాలం అవుతుంది. వేగము = దూరము/కాలం అవుతుంది. వేగానికి ప్రమాణాలు మీటర్/సెకండ్, కిలోమీటర్/అవర్. ఓకే, 1 km/h అంటే కిలోమీటర్కి 1000 మీటర్స్, అవర్కి 3600 సెకండ్స్ అనమాట. 2 zeros క్యాన్సిల్ అయితే 2 5s 2 18s వస్తుంది కాబట్టి
వేగము km/hలో ఇచ్చినప్పుడు m/s మార్చాలంటే 5/18 తోటి గుణించాలి. వేగం m/s ఇచ్చినప్పుడు km/hలో మార్చాలంటే 18/5 తోటి గుణించాలి. ఓకే, రెండు సమాన దూరాలలో మొదటి భాగాన్ని x km/h వేగంతో, రెండవ భాగాన్ని y km/h వేగంతో ప్రయాణించిన పూర్తి ప్రయాణంలో సగటు వేగం ఎంత అంటే ఏం చేస్తామంటే, ఇక్కడ గమనించండి, రెండు సమాన దూరాల్లో మొదటి భాగాన్ని x km/h, రెండవ భాగాన్ని y km/h వేగంతో ప్రయాణించాడట. పూర్తి ప్రయాణంలో సగటు వేగం అంటే 2xy/x+y km/h అవుతుంది. ఒక దూరాన్ని ప్రయాణించడంలో x km/h వేగంతో p నిమిషాలు ఆలస్యంగా చేరితే y km/h వేగంతో q నిమిషాలు ముందుగా చేరుకున్నట్లయితే ఆ దూరం ఏమవుతుందంటే xy/y-x ఇంటూ p+q/60 అవుతుంది. xy/x ఇంటూ y, xy/y-x ఇంటూ p+q/60. ఇక్కడ ముందుగా అనేది ముందు రాసుకుంటాం. చూడండి, y km/h వేగంతో q నిమిషాలు ముందుగా చేరుకున్నాడు కాబట్టి y-x, xy/y-x ఇంటూ p+q/60 కిలోమీటర్స్ అవుతుంది. ఒక మనిషి తను నడవవలసిన దూరంలో 2/3 భాగము 4 km/h వేగంతోనూ మిగిలిన భాగము 5 km/h వేగంతో నడిచాడట. ఇతను నడిచిన మొత్తం కాలం 42 నిమిషాలు అయితే మొత్తం దూరం కిలోమీటర్లు అడిగాడు. ఇక్కడ మనిషి నడిచిన దూరం మనకు తెలియదు కాబట్టి ఎంత దూరం నడిచాడు అనేది x అనుకుందాం. అందులో 2/3 భాగం అంటే 2x/3 అనేది ఎంత 4 km/h వేగంతో వెళ్ళాడట. అలాగే మిగిలిన భాగం అంటే x/3 పార్ట్ అనమాట. ఆ x/3 పార్ట్ని 5 km/h వేగంతో నడిచాడట. ఇతను నడిచిన మొత్తం కాలం అంటే ఆ రెండింటి మొత్తం కాలం 42 నిమిషాలంట. అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఆ నడిచిన దూరం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ప్రయాణ దూరము x అని చెప్పి అనుకుందాం. ప్రయాణ దూరము x అనుకుందాం. టోటల్ టైం ప్రయాణ కాలం వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 2/3, xలో 2/3 అంటే ఎంత 4 km/hతో వెళ్ళాడంట. దూరము బై వేగము ఈక్వల్ టు కాలం అంటే మొత్తం ప్రయాణ దూరం x, అందులో చూడండి ఎంత వేగంతో వెళ్ళాడు 4 km/h. ఓకేనా, అందులో ఎంత భాగం 2/3 పార్ట్. ఓకేనా, ప్లస్ నెక్స్ట్ మిగిలిన భాగం ఎంత 1/3. ఈ 1/3ని అంటే ఎక్స్లో ఎంత వేగంతో వెళ్ళాడు, ఇక్కడ 5 km/h వేగంతో వెళ్ళాడు అనమాట. అంటే అప్పుడు ఏమైతే చూడండి, ఇక్కడ 2x/12 అవుతుంది, ఇది వచ్చేసి x/15 అవుతుంది. ఇన్ని అవర్స్ పడుతుంది అనమాట. అయితే ఇది మొత్తం వచ్చేసి 42 నిమిషాలట. ఇది మొత్తం వచ్చేసి 42 నిమిషాలు, 42 minutes అని ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం అవర్స్లో మారుద్దాం. 42/60 ఈక్వల్ టు 2x/12 ప్లస్ x/15. 12కి 15కి ఎల్సిఎం వచ్చేసి 60. 12 5s ఎంతమ్మా 60. సో 5 2s 10x, 15 4 60 4x. సో 60 క్యాన్సిల్ అయిపోతుంది. 42 ఈక్వల్ టు 14x, 14 1s 14 3s. సో x ఈక్వల్ టు 3 kilometers. సో అతను ప్రయాణించిన దూరము 3 kilometers. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 200 మీటర్ల పందెంలో సుధను సమీర 35 మీటర్లు లేదా 7 సెకండ్లలో ఓడిస్తే సమీరకు ఈ పందెంలో పరిగెత్తుటకు పట్టిన సమయము సెకండ్లలో అని చెప్పి అడిగారు. ఇక్కడ 200 మీటర్ల పరుగు పందెంలో సుధని సమీర 35 మీటర్లు లేదా 7 సెకండ్లలో ఓడించిందట. 35 మీటర్లు లేదా 7 సెకండ్లలో ఓడిస్తే సమీరకి ఈ పందెంలో పరిగెత్తుటకు పట్టిన సమయం సెకండ్లలో అడిగారు. ఇక్కడ స్పీడ్కి ఫార్ములా ఏమవుతుందంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. స్పీడ్కి ఫార్ములా డిస్టెన్స్ బై టైం అవుతుంది. అంటే s ఈక్వల్ టు d/t అనమాట. అయితే 35 మీటర్స్ వచ్చేసి 7 seconds అట. అయితే 1 మీటర్ వచ్చేసి ఏమవుతుంది 7/35. 7/35 అంటే 7 1s 7 5s.
అంటే 1/5 సెకండ్స్ పడుతుంది. ఇక మనకి ఇక్కడ ఎన్ని 200 మీటర్స్ ఇచ్చారు. 200 మీటర్స్ కాబట్టి 1/5 ఇంటూ 200 అంటే ఎంత వస్తుంది? 540s. ఓకే, అంటే ఎంత వస్తుందమ్మా? 40 సెకండ్స్ వస్తుంది. కానీ ఇక్కడ 7 సెకండ్స్లో అక్కడ గెలుస్తారని చెప్పి ఇచ్చారు కాబట్టి 40 - 7. 40 - 7 ఎంత? 33 సెకండ్స్. 200 మీటర్ల పందెంలో మొత్తం 40 సెకండ్స్ టైం పట్టింది. ఇక్కడ 7 సెకండ్లో ఓడించింది కాబట్టి 40 - 7 33 సెకండ్స్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏ కామా బి కామా సిలకు 1200 రూపాయలు పంచవలసి ఉంది. ఏ వాటా బికి రెట్టింపు, బి వాటా సికు 3 రెట్లు అయితే ఏ వాటా రూపాయల్లో అని అడిగారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం సి షేర్ని, సి వాటాని మనం ఎక్స్ అనుకుందాం. సి వాటా ఎక్స్ అయితే బి వాటా ఏమవుతుంది? దానికి త్రైస్ ఉంటుంది, అంటే 3x అవుతుంది. అప్పుడు ఏ వాటా ఏమవుతుంది? బి వాటాకి ట్వైస్ ఉంటుంది, అంటే 2 × 3x. ఎంతమ్మా? 6x అనమాట. ఇప్పుడు మొత్తం ఎంత పంచాలి ముగ్గురికి? 1200, అంటే x + 3x + 6x మొత్తం ఎంతమ్మా? 1200. 10x = 1200. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. x = 120. ఈ ప్రాబ్లంలో మనకి ఏ షేర్ ఎంత అని అడిగారు. ఏ షేర్ ఎంతమ్మా? 6x కాబట్టి ఏ షేర్ 6 × 120 ఏమవుతుంది? 720 రూపీస్ ఏ షేర్ వస్తుంది. బి షేర్ అంటే 3 × 120 వేస్తాం. సి షేర్ వచ్చేసి 120. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ కామా బి అనే 2 పైపులు కలిసి ఒక తొట్టెని 4 గంటల్లో నింపగలవు. ఆ రెండింటిని విడివిడిగా తెరిచి ఉంచితే ఏ కన్నా 6 గంటల ఆలస్యంగా బి నింపుతుంది. అయితే ఆ తొట్టిని విడిగా ఏ నింపుటకు పట్టు సమయము గంటలలో అని చెప్పి అడిగారు. ఇక్కడ ఏ కామా బి అనేవి 2 కలిస్తే 4 గంటల్లోనే నింపేస్తాయంట. ఆ రెండింటిని విడివిడిగా తెరిచి ఉంచితే ఏ కన్నా 6 గంటల ఆలస్యంగా బి నింపిద్దట. అయితే ఏ నింపడానికి ఎంత సమయం పట్టిద్దని అడిగారు. చూడండి, ఏ అనేది ఒంటరిగా ఎంత టైంలో నింపిద్దో తెలియదు కాబట్టి అదే కనుక్కోమన్నారు కాబట్టి x అవర్స్ అనుకుందాం. బి 6 గంటలు లేట్ అయింది కాబట్టి x + 6 అవర్స్ అనుకోండి అవుతుందన్నమాట. ఏ x అనుకున్నాం కాబట్టి బి 6 అవర్స్ లేట్ అవుతుంది కాబట్టి x + 6 అవుతుంది. ఇద్దరు కలిస్తే, అంటే ఇద్దరు అంటే ఎవరెవరు? ఏబి. ఏ పార్ట్ వచ్చేసి 1/x, బి వచ్చేసి 1/x + 6. ఇద్దరు కలిసి ఎంతసేపట్లో నింపుతారని చెప్పి అన్నాము? 4 గంటల్లో నింపుతారన్నాం కాబట్టి 1/4. ఒక పార్ట్లో చేయ పని ఏం వచ్చేస్తుందంటే 1/4 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. x × x + 6 అవుతుంది. x + 6 1 x + 6 + x 1 x అనమాట = 1/4. x + x ఏమవుతుంది? 2x + 6/x² + 6x = 1/4 అవుతుంది అనమాట. 4 ఇటు వస్తుంది. 4 × 2x + 6 = 1 × x² + 6x² + 6x అవుతుంది. 1 × x² + 6x అనేది x² + 6x అవుతుంది. 4 2s ఎంతమ్మా? 8. 8x 4 6s 24 = x² + 6x. దట్ ఇంప్లైస్ x² + 6x + 8x ఇటు వస్తే -8x + 24 ఇటు వెళ్తే -24 = 0. సో x² - 2x - 24 = 0. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. కాన్స్టెంట్ టర్మ్ -24. 1 × -24 -24 అవుతుంది. సో ఇక్కడ మిడిల్ టర్మ్ -2 రావాలి. -6 × 4 వచ్చేసి -24 అవుతుంది. సో x² - 6x + 4x -24 = 0. x కామన్ చేస్తే x - 6 + 4 కామన్ చేస్తే x - 6 = 0. సో x - 6 × x + 4 = 0. సో x = 6 అవుతుంది. x ఈజ్ నాట్ ఇక్కడ -4 అంటే మైనస్లు అనేవి ఉండవు కాబట్టి మనం 6 తీసుకుంటాం. చూడండి, ఇక్కడ సమయం అనేది మైనస్లో ఉండదు కాబట్టి ప్లస్ వచ్చినటువంటి 6 అవర్స్ రైట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 23వ ప్రశ్న. ఒక తొట్టిని సాధారణంగా 18 నిమిషాల్లో ఒక పైపు నింపగలదు. తొట్టె అడుగున గల రంధ్రం వల్ల అది 30 నిమిషాల్లో నిండుతున్నది.
నిండుగా ఉండే తొట్టిని ఆ రంధ్రం ఖాళీ చేయుటకు పట్టు సమయము అని చెప్పి అడిగారు. ఒక తొట్టిని సాధారణంగా 18 నిమిషాల్లో ఒక పైపు నింపిద్దంట. కానీ అడుగునేముంది, రంధ్రం ఉంది కాబట్టి 30 నిమిషాలు టైం పడుతుందంట. అయితే నిండుగా ఉన్న ఆ తొట్టిని ఆ రంధ్రం ఖాళీ చేయడానికి ఎంత సమయం పట్టిందని అడిగారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే 18, 30 అని ఉన్నాయి కాబట్టి వాటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 18 and 30. 18కి 30కి ఎల్సిఎం చేద్దాం. 18, 30. 2 9s, 2 15s, 3 3s, 3 5s, 2 3 6, 6 3s 18, 18 5s ఎంతమ్మా 90. ఎల్సిఎం అనేది 90 వచ్చింది. కాబట్టి ఎఫిషియన్సీ కనుక్కుందాం. ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఫస్ట్ 18 ఉంది కదా, 19/18, 90/18, 90/18 అంటే 5 లీటర్స్ ఎఫిషియన్సీ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 90 నెక్స్ట్ది ఏంటమ్మా 30 కదా, 90/30 అంటే దీని ఎఫిషియన్సీ ఎంతమ్మా 3 లీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు బిగ్ నెంబర్ ఎంత 5, 5 - 3 చేద్దాం. 5 - 3 అంటే ఎంత 2 అనమాట, 2 లీటర్స్. సో మనకు మొత్తం ఎల్సిఎం చేస్తే ఎంత వచ్చింది 90 కాబట్టి 90/2, 90/2 అంటే 45 వస్తుంది. అంటే 45 minutes పడుతుంది అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 24వ ప్రశ్న. ఏ కామా బి కామా సి అనే పైపులు ఒక తొట్టెని వరుసగా 6 నిమిషాలు, 12 నిమిషాలు, 18 నిమిషాల్లో నింపగలవు. ఈ 3 పైపులను ఒకేసారి తెరిచినా ఆ తొట్టె నింపబడే సమయము అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ ఏ అనేది 6 minutes, అలాగే బి అనేది 12 minutes, అలాగే సి అనేది 18 minutes అని చెప్పి ఇచ్చారు. అయితే 1 minute ఏ ఎంత అంటే 1/6, అలాగే 1 minute బి వచ్చేసి 1/12, 1 minute సి వచ్చేసి 1/18. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి పార్ట్ వచ్చేసి 1/6 ప్లస్ 1/12 ప్లస్ 1/18 అవుతుంది. ఇక్కడ మనం ఎల్సిఎం కనుక్కుంటే 6, 12, 18కి ఎల్సిఎం 36 కాబట్టి 6 6 6, 12 3 3, అలాగే 18 2s 2, మొత్తం 11/36 పార్ట్ వస్తుంది. కాబట్టి 11/36 పార్ట్ కాబట్టి ఎంత టైం పట్టింది అంటే రివర్స్ చేస్తాం, అంటే 36/11, 11 3s 33, రిమైనింగ్ ఎంత ఉంటుంది 3 కాబట్టి 3 3/11 minutes పడుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఒక పనిలో 4/9 వంతు పని జరగడానికి 32 రోజుల సమయం పడితే మిగిలిన పని పూర్తగట్టుకు పట్టు సమయము రోజుల్లో అని చెప్పి అడిగారు. ఒక పని పూర్తి చేయడానికి పట్టు కాలం ఎక్స్ అని చెప్పి అనుకుందాం. అందులో 4/9 వంతు పూర్తి చేయడానికి 32 రోజులు సమయం పడితే టోటల్ మనకి ఎంత సమయం పట్టిద్ది అని చెప్పి కనుక్కోమన్నారు. సో x = 32 × 9/4, 4 1s 4 8s, సో 8 9s 72, కాబట్టి 72 days పడుతుందన్నమాట. కానీ ఇక్కడ మిగిలిన పని పూర్తి చేయడానికి పట్టు సమయం అడిగారు కాబట్టి 4/9 అంటే ఇక మిగిలిన పని 5/9x అవుతుంది. సో 5/9 × 72, 9 1s 9 8s, సో 5 8s వచ్చేసి 40. సో మిగిలిన పని పూర్తి చేయటకు పట్టు సమయము 40 రోజులు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏ కామా బీలు కలిసి ఒక పనిని 10 రోజులు, బి కామా సిలు కలిసి ఆ పనిని 15 రోజులు, ఏ కామా సిలు కలిసి ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తి చేయు కాలం అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ ఏ కామా బి ఇద్దరు కలిసి ఒక రోజులో పూర్తి చేయ పని చూడండి, ఏ ప్లస్ బి వచ్చేసి 1/10 అవుతుంది. అలాగే బి ప్లస్ సి వచ్చేసి ఒక రోజులో పూర్తి చేయ పని 1/15, సి ప్లస్ ఏ వచ్చేసి 1/20 అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే 2a + 2b + 2c, ఈ మొత్తం వచ్చేసి 1/10 + 1/15 + 1/20. ఓకే, ఎల్సిఎం వచ్చేసి 120 అవుతుంది. 10 12s కాబట్టి 12, 15 8s కాబట్టి 8, అలాగే 26s కాబట్టి 6, మొత్తం యాడ్ చేస్తే 26/120, 26/120, 2 13s 2 60s అంటే 13/60. 2 కామన్ చేస్తే a + b + c
ఇది వచ్చేసి 13/60 వచ్చింది. సో A ప్లస్ B ప్లస్ C వచ్చేసి ఏమవుతుందంటే 13/62 వచ్చేసి 120 అవుతుంది. ఇది పార్ట్ కాబట్టి దాన్ని మనం రివర్స్ చేస్తే 120/13 చేస్తే 93/13 వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. A, Bలు ఒక పనిని విడివిడిగా 20 రోజుల్లో 30 రోజుల్లో వరుసగా పూర్తి చేయగలరు. ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయుటకు 24,000 రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో B కంటే Aకు వచ్చిన ఎక్కువ సొమ్ము ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ ఇద్దరు విడివిడిగా చేస్తే Aకి 20 రోజులు, Bకి 30 రోజులు. అంటే A అనేవాడు తక్కువ రోజుల్లో పూర్తి చేస్తాడు కాబట్టి వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి. అవి ఎంత వస్తాయి? 24,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంటే అది ఎంత ఎక్కువ వస్తాయని చెప్పి అడిగారు. చూడండి, A 20 డేస్, B వచ్చేసి 30 డేస్. A ప్లస్ B ఇద్దరు కలిసి అంటే ఫార్ములా XY/X ప్లస్ Y అవుతుంది. అంటే 20 × 30/20 + 30 అవుతుంది. అంటే 600/50. 12 డేస్లో కంప్లీట్ చేస్తారు ఇద్దరు కలిసి. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి ఎంతకి ఒప్పుకున్నారు? 24,000 కాబట్టి 1 డేలో Aకి ఎంత వస్తాయి ఇప్పుడు మనం కనుక్కుందాం. ఇప్పుడు A ఎంత అంటే మొత్తం 20 డేస్ వర్క్ చేశాడు. టోటల్ ఎంత? 24,000 ఒప్పుకున్నారు. సో ఇక్కడ Aకి ఒక రోజులో ఎంత వస్తుంది అంటే 1,200 రూపీస్ వస్తుంది. అదే Bకి ఎంత వస్తుంది అంటే 24,000/30 అంటే 800 రూపీస్ ఒక రోజుకు వస్తుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేశారు? 12 డేస్లో చేశారు. సో 12 × 1,200 మైనస్ 12 × 800. ఇక్కడ ఎంత ఎక్కువ వస్తుందని అడిగారు కాబట్టి ఇక్కడ 12 కామన్ చేస్తే 1,200 మైనస్ 800. సో 12 × 400. 12 4s ఎంత? 48. సో 4,800 రూపీస్ Aకి ఎక్కువ వస్తాయి. ఓకేనా? అయితే అచ్చంగా Aకి ఎంత వస్తాయి అంటే మనం చేయొచ్చు అనమాట దాన్ని కూడా. అలాగే Bకి ఎంత ఎక్కువ వస్తాయి అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. Aకి ఎంత వస్తాయి అంటే 12 డేస్ కాబట్టి 12 × 1,200 144 అంటే 14,400 రూపాయలు వస్తాయి. అదే Bకి ఎంత వస్తాయి అంటే 12 డేస్లో ఇద్దరు కంప్లీట్ చేస్తారు కాబట్టి 12 × 800 9,600. సో ఇలా 14,400 నుంచి ఇలా 9,600 తీసేసినా కూడా మనకి 4,800 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఒక వస్తువు ధర 15% పెరగటం వల్ల ఆ వస్తువు అమ్మకాలు 15% తగ్గిపోయాయంట. ఆ వస్తువు అమ్మకాల వల్ల వచ్చే ఆదాయంలో మార్పు అని చెప్పి అడిగారు. 15% పెరిగితే అమ్మకాలు ధర 15% పెరిగితే అమ్మకాలు 15% తగ్గిపోయాయంట. కాబట్టి అమ్మకాల వల్ల వచ్చేటువంటి ఆదాయంలో మార్పు అడిగారు. ఇక్కడ మనం నంబర్ని సంఖ్యను X అని చెప్పి అనుకుందాం. అయితే 15% ఆఫ్ X ఏమవుతుందంటే 15/100 కాబట్టి 0.15X అవుతుంది. ఇక్కడ 15% ఇంక్రీజ్ అయింది కాబట్టి పెరిగిన సంఖ్య ఏమవుతుందంటే X ప్లస్ 0.15X అవుతుంది. X ప్లస్ 0.15X అంటే 1.15X అవుతుంది. సో ఇప్పుడు మనం 15% ఆఫ్ 1.15X కనుక్కుందాం. అంటే ఏమైంది? 15% ఆఫ్ 1.15X అంటే 15% అంటే ఏంటి? 0.15 ఇంటూ 1.15X అవుతుంది. సో 0.15ని 1.15తో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకేమొస్తుందంటే 0.1725X వస్తుంది. సో ఇక్కడ తర్వాత ఏమన్నాడు? ఆదాయంలో 15% తగ్గుదల వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ 1.15Xని 15%కి మనం రెడ్యూస్ చేయాలి. కాబట్టి ఎలా చేస్తాం చూడండి. 1.15X మైనస్ 0.1725X. సో ఇందులో నుంచి ఇది మనం సబ్ట్రాక్ట్ చేస్తే 0.9775X వస్తుంది. సో ఎఫెక్టివ్ చేంజ్ ఎంత మార్పు వచ్చింది, ఆదాయంలో ఎంత మార్పు వచ్చిందో కనుక్కుందాం. ఫస్ట్ మనం ఏమనుకున్నాం? X మైనస్ 0.9775X.
సో ఇది 1x కాబట్టి 1xలోంచి దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 0.225x అవుతుంది. కాబట్టి 0.225 అంటే మనకి 2.25% చేంజ్ అయిందని అర్థం అన్నమాట. సో ఎంత తగ్గుదల వచ్చిందంటే 2.25% తగ్గుదల వచ్చింది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించారట. ఈ దూరంలో సగభాగాన్ని ఆ సమయానికి రెట్టింపు సమయంలో ప్రయాణిస్తే ఆ రెండు వేగాల నిష్పత్తి అని చెప్పి అడిగారు. కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించారట. ఈ దూరంలో సగభాగాన్ని ఆ సమయానికి రెట్టింపు సమయంలో ప్రయాణిస్తే ఆ రెండు వేగాల నిష్పత్తి ఎంత అని చెప్పి అడిగారు. దూరం x అనుకున్నాం, సమయం t అయితే x/t అనేది v1 అవుతుంది. ఇక్కడ దూరంలో సగభాగం అంటే x/2, అలాగే టైం అనేది డబుల్ అయిందంట 2t. ఇది వచ్చేసి సెకండ్ వేగం అని చెప్పి, రెండో వేగం అని చెప్పి అనుకోండి. ఇప్పుడు ఈ రెండు వేగాల నిష్పత్తి మనం కనుక్కోవాలి. అంటే v1:v2 = x/t x/2. 2 ఏమవుతుందమ్మా 4t అవుతుంది. సో xకి x క్యాన్సిల్, tకి t క్యాన్సిల్. సో 1:1/4 వస్తుంది. దట్ ఈక్వల్ టు 4:1. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 72 కిలోమీటర్ల దూర ప్రయాణానికి ఒక కారు వేగాన్ని గంటకు 10 కిలోమీటర్లు పెంచినప్పుడు పట్టిన కాలం 36 నిమిషాలు తగ్గింది. అయినా కారు మొదటి వేగం ఎంత అని అడిగారు. 72 కిలోమీటర్ల దూర ప్రయాణానికి ఒక కారు వేగాన్ని గంటకు 10 కిలోమీటర్లు పెంచితే పట్టిన కాలం 36 నిమిషాలు తగ్గిందట. కాబట్టి కారు మొదటి వేగం ఎంత అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ కారు ఒరిజినల్ స్పీడ్ అనేది x km/h అని చెప్పి అనుకోండి. ఇక్కడ టైం అంటే టైం, ఇక్కడ మొత్తం ప్రయాణ దూరం d వచ్చే 72 కిలోమీటర్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎంత టైం పడుతుందంటే దూరము బై వేగం అవుతుంది కాబట్టి 72/x అవుతుంది. అవర్స్ గంటల్లో 72/x గంటలు అవుతుంది. తర్వాత స్పీడ్ పెంచాడట. ఎంత పెంచాడు? తర్వాత వేగము పెంచిన తర్వాత వేగం అన్నమాట. ఫస్ట్ x అనుకున్నాం కదా, ఎంత పెంచాడు? 10 km/h పెంచాడు కాబట్టి x + 10 అవుతుంది. సో తర్వాత కాలము న్యూ టైం ఏమవుతుందంటే 72/x + 10 అవుతుంది. ఓకేనా? డిఫరెన్స్ ఎంత ఉందన్నారు? 36 మినిట్స్ ఉందన్నారు. డిఫరెన్స్ అంటే మైనస్ చేస్తాం. 72/x - 72/x + 10 = 36 మినిట్స్. ఓకే, సో ఇక్కడ LCM వచ్చేసి x × x + 10 అవుతుంది. సో 72తో మల్టిప్లై చేద్దాం. 72 × x + 10 - 72x = 36 మినిట్స్ కాబట్టి అవర్స్లో మారిస్తే 36/60 అవర్స్ అవుతుంది. 6 6 6 10s. ఓకే, అలాగే 2 3s 2 5s. 72x + 720 - 72x/x² + 10x = 3/5. 72x - 72x క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఇంప్లైస్ 5 720s ఏమవుతుందంటే 3600 అవుతుంది. 3 × x² 3x² + 3 × 10 30x అవుతుంది. 3 కామన్ చేసి క్యాన్సిల్ చేస్తే 1200 = x² + 10x అవుతుంది. సో ఇక్కడ x² + 10x - 1200 = 0. ఈ 10xని మనం ఎలా రాస్తామంటే 1200 రావాలంటే 40 30s కాబట్టి 40 × -30 - 1200 అయింది. సో x² + 40x - 30x - 1200 = 0. x కామన్ చేస్తే x + 40 - 30 కామన్ చేస్తే x + 40 = 0. సో x - 30 = 0 ఆర్ x + 40 = 0. సో x = 30 వస్తుంది. ఈ -40 కూడా వస్తుంది. ఇక్కడ x అంటే ఏమనుకున్నాము? వేగం కదా. ఈ వేగం అనేది
మైనస్లో ఉండదు కాబట్టి, అంటే నెగిటివ్ ఉండదు కాబట్టి పాజిటివ్ మనకి ఎంత వచ్చిందో ఆ వాల్యూ తీసుకుంటాం. సో ఎక్స్ వాల్యూ అనేది 30. ఎక్స్ అంటే ఏంటి? ఒరిజినల్ స్పీడ్ అనేది 30 అవుతుంది. సో 30 km/h. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఒక రైలు స్టేషన్ ఏ నుంచి బికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి తిరిగి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బయలుదేరిన స్టేషన్కి చేరింది. ఆ రైలు సరాసరి వేగం అని చెప్పి అడిగారు. ఒక రైలు స్టేషన్ ఏ నుండి బికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి తిరిగి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బయలుదేరిన స్టేషన్కు చేరును. అయితే ఆ రైలు సరాసరి వేగం అడిగారు. సో ఏ టు బి ట్రావెల్ చేయడానికి దాన్ని ఎక్స్ అని చెప్పి అనుకోండి. ఎక్స్ వచ్చేసి 100 కిలోమీటర్స్. అలాగే బి టు ఏకి దాన్ని వై అనుకోండి, అది వచ్చేసి 150 కిలోమీటర్స్ అమ్మ. సో ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే 2xy/x + y అవుతుంది. సో 2 × 100 × 150/100 + 150 అవుతుంది ఫార్ములా. సో 2 × 100 × 150/250 అవుతుంది. 0 0 క్యాన్సిల్, 5 2s 5 5s 5 1s 5 30s అమ్మా. సో 2 2s 4 4 30s వచ్చేసి 120. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సరాసరి వేగము 120 km/h. ఏకామాబీలు ఇద్దరూ కలిసి ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని ఏ ఒక్కడు 12 రోజులు పూర్తి చేయగలిగితే బి ఒక్కడు ఆ పనిని పూర్తి చేయుటకు పట్టు కాలము అని చెప్పి అడిగారు. చూడండి, ఏ ప్లస్ బి ఒక రోజులో చేయ పని 1/4 అవుతుంది. సో ఏ ఒక్కడు ఒక రోజులో చేయ పని ఏమవుతుందంటే 1/12 అవుతుంది. మైనస్ చేద్దాం, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో బి ఒక్క రోజులో చేసే పని 1/4 - 1/12 అవుతుంది. ఎల్సిఎం చేస్తే 12, 4 3s 12 1s. సో 2/12 1/6 వస్తుంది. సో బి ఒక్కడు ఒక రోజులో చేసే పని 1/6 కాబట్టి బి 6 రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తాడు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 2 రైళ్ల వేగాల మధ్య నిష్పత్తి 7:8. రెండవ రైలు 4 గంటల్లో 400 కిలోమీటర్ల ప్రయాణం చేసినట్లయితే మొదటి రైలు వేగము అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ వేగాల నిష్పత్తి 7:8 అని చెప్పి ఇచ్చారు. అయితే రెండవ రైలు అంట ఏం చెప్పారు? 4 గంటల్లో 400 కిలోమీటర్లు ప్రయాణించిందంట. సో 400/4, ఓకే. అలా ప్రయాణం చేస్తే మొదటి రైలు వేగం ఎంత అన్నాడు. అంటే రెండో రైలు పార్ట్లో మనకి ఏముంది? 8 ఉంది. ఇది 7x, ఇది 8x అనుకుంటే 8x = 400/4, అంటే 8x = 100 అవుతుంది. సో x = 100/8 అంటే 12.5 వస్తుంది. x అనేది 12.5 కాబట్టి ఇప్పుడు మొదటి రైలు వేగం కనుక్కోవాలి. మొదటి రైలు వేగం ఏంటి? 7x కాబట్టి 7 × 12.5, 7 5s 35, 7 12s 84 + 3 87. సో 87.5 km/h అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, x - 3 మంది పురుషులు 2x + 1 రోజుల్లో చేసిన పని 2x + 1 మంది పురుషులు x + 4 రోజుల్లో చేసిన పని నిష్పత్తి 3:10 అయితే x విలువ ఎంత అని అడిగారు. x - 3 మంది పురుషులు 2x + 1 రోజుల్లో చేసిన పని 2x + 1 మంది పురుషులు x + 4 రోజుల్లో చేసిన పని నిష్పత్తి 3:10 అయితే x విలువ. చూడండి, ఇక్కడ x - 3 మంది పురుషులు 2x + 1 రోజుల్లో, అలాగే 2x + 1 మంది పురుషులు x + 4 రోజుల్లో పూర్తి చేస్తే ఆ రేషియో ఎంత ఇచ్చారు? మనకి 3:10 ఇచ్చారు. సో 2x + 1 2x + 1 క్యాన్సిల్. సో x - 3/x + 4 = 3/10. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం. 10x - 30 = 3x + 12 అవుతుంది. సో 10x + 3x ఇటు వస్తే -3x, -30 రైట్ సైడ్ వెళ్తే +30. సో 7x = 42, x = 42/7, x అనేది 6 అవుతుంది. సో ఇక్కడ అడిగింది కూడా x విలువే.
సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.